గారు ఆయన డైరెక్షన్ మీద జరిగినటువంటిది. ఇది బయటికి తీసుకొచ్చి ఇది మొత్తం విస్తృతంగా దీనంతా కూడా లీకేజ్ని మొత్తం కూడా టోటల్గా మొత్తం అందరికీ ఇది పబ్లిసైజ్ చేసి ఇది ఈ లీకేజ్ అనేది అంటే యాక్చువల్గా అది కాపీయింగ్ అంటారా లీకేజ్ అంటారా వాట్ ఎవర్ అది తీసుకొని దీని మొత్తం లీకేజ్ని విస్తృతంగా పబ్లిక్ అందరి దృష్టిలో తీసుకెళ్ళి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాలనో లేకపోతే దీనికి ఒక రకమైనటువంటి అంటే ఒక పబ్లిక్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేటటువంటి విధంగా చేయాలనేటువంటి ఒక దురుద్దేశం అయితే స్పష్టంగా కనబడుతున్నట్టు మాకు ఇన్వెస్టిగేషన్లో వస్తూ ఉన్నది. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద థింగ్స్. అండ్ మీరు ఎవరన్నా కనుక క్వశ్చన్స్ అడిగితే కనుక ఆల్రెడీ మేము బహుశా ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇట్లాంటివి వచ్చాయి కూడా అన్నింటినీ ఆన్సర్ చేసాము. మీరు చూస్తే కనుక ఇది బండి సంజయ్ గారి ఫోన్, ఇది ఆయన కొత్త ఫోన్, దాని నెంబర్ది ఇది, దానితో జరిగిన కాంటాక్ట్స్. ఈ ఫోన్ నెంబర్ ఇస్ నాట్ ఇస్ మిస్సింగ్ అనమాట. ఇది తీసుకురాలేదు, అడిగితే లేదన్నారు. వారితో జరిగిన చాట్స్ ఇవి అనమాట. సో ఇది కూడా చాట్స్ నేను చెప్పాను 9:30కే పేపర్ లీక్ అయినట్టు పెట్టారు. యాక్చువల్గా బయట ఫోటోగ్రాఫ్ చేసి 9:45కి అదంతా బయట మీడియాకి వచ్చింది 10:47కి, 10:46, 10:47. ఈ లోపల కొంతమందికి అందరికీ సర్క్యులేట్ చేశారు. ఒక చాట్లో కూడా మహేష్ని అడుగుతారు, మహేష్ అనే వాడిని అడుగుతారు, ఇది మా అమ్మ పేపర్ లీక్ చేసినావా అని చెప్పి ఒకడు అడుగుతాడనమాట. కాన్వర్జేషన్ అది కూడా వచ్చిందన్నమాట. సో ఇట్స్ నాట్ దట్ ఏదో వచ్చింది క్రమంలో అట్లా సర్క్యులేట్ అయి వచ్చింది కాదు, మా అమ్మ పేపర్ లీక్ చేసినావా అని చెప్పేసి ఆ చాట్లో కూడా వచ్చిందనమాట. సో మహేష్ దీంట్లో A3 తోటి డైరెక్ట్గా అది వస్తుంది. అతని స్టేటస్లో కూడా అది పెట్టుకుంటాడన్నమాట. సో అంటే ఏదో మామూలుగా ఏదో వచ్చిన దాన్ని బట్టి ఇలా అనేది కూడా ఇంకా మన ఇన్వెస్టిగేషన్లో కాల్ డేటా వస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ కాల్ డేటా అండ్ చార్ట్స్ టు బి రిట్రీవ్డ్ అన్నమాట. ఓకే యా. ఇప్పుడు మీరు అంటే పేపర్ తెచ్చింది వేరే వాళ్ళు తీసుకొచ్చింది స్ప్రెడ్ చేసింది, కానీ A1 గా బండి సంజయ్ ఎట్లా అయింది, A2 గా ప్రశాంత్ ఎట్లా అయింది? A1 A2 ఏ క్రైటీరియా? A1 అంటే దాని ఇంప్లికేషన్స్. A1 అంటే ఫస్ట్ వచ్చి తెచ్చినోడు A1 కానీ చేయాల్సిన అవసరం లేదు. సో మీరంటే ఫస్ట్ వెళ్ళి చేసినోడు A1, తర్వాత వచ్చినోడు A2 అట్లా అవసరం లేదు. దాని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వీళ్ళు చేసిన చర్య వల్ల మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లం ఎలా ఉందనే దాన్ని బట్టి మనం A1, A2 నిర్ధారణ చేస్తాం అన్నమాట. సో దాన్ని బట్టి చేస్తాం. కానీ సపోజ్ ఫస్ట్ కావాలంటే కనుక ఓ మర్డర్ చేయాలంటే కనుక ఫస్ట్ వెళ్ళి కత్తి కొంటాం. కత్తి కొన్నోడు అమ్మినోడు వాడు A1 అవ్వడు, చేసినోడు అవుతాడు అనమాట. అర్థమైందా? సో అంటే ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు దాంట్లో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లం బట్టి దాని ఆ గ్రేవిటీ ఆఫ్ ద ఆఫెన్స్ బట్టి దాన్ని ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన దాన్ని బట్టి A1, A2, A3 అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నాను కదా, మీకు ప్రీ ప్లాన్ అంటే మీకు ఆ చాట్స్ అదే చెప్తున్నాను. ఏదైతే వీళ్ళ మధ్యలో చర్చకు వచ్చిందంతా కూడా మరుసటి రోజు అదే ప్రెస్లో అదే చెప్తున్నారు. నెక్స్ట్ వీళ్ళ మధ్యలో కాన్వర్జేషన్స్ ఉన్నాయి, వాట్సాప్ కాల్స్ జరుగుతున్నాయి. మా వాట్సాప్ కాల్స్ ఉన్నాయి, అవి కూడా మనకు రిట్రీవ్ కావాలి. వాట్సాప్ కాల్ ముందు రోజు అంటే హిందీ ఎగ్జామ్ నిన్న అయినది, మొన్న సాయంత్రం వాట్సాప్ కాల్ కూడా ఉంది. ఈ మెసేజెస్ కూడా కొన్ని జరిగినాయి. ఇంకా డిలీట్ చేశారు, చాలా డేటా కూడా డిలీట్ చేశారు. ఆ డేటా డిలీట్ అయిన వాటిని కూడా తీసుకుంటాం. అది కూడా వచ్చిన తర్వాత ఇంకా మీకు చాలా స్పష్టత ఇవ్వాలి. సార్ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో నేనే అడిగాను మిమ్మల్ని క్వశ్చన్, ఇది ఈ వ్యవహారంలో ఏమైనా కుట్ర దాగి ఉందా అని నేనే అడిగాను మీ ఛాంబర్లో. అయితే మీరు అట్లాంటిది ఏమి ఉండకపోవచ్చు అని చెప్పారు. రాత్రికి రాత్రి ఏం జరిగింది? కుట్ర దాకుండా ఉన్నదా అనేది అంటే నేను అట్లాంటిది ఉండకపోవచ్చు అని నేను అట్లా అనలేదు. మీరు చెప్పాల్సింది అంటే ఇంకా మనం చాలా బేసిక్ స్టేజ్ 1 or 2 hours మీకు తీసుకొచ్చింది మా దగ్గరికి 5:30, 6 అయినప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టింది అరౌండ్ 8 అట్లా పెట్టాం. సో హార్డ్లీ 1-2 hours ఇన్వెస్టిగేషన్ అవ్వదు కదా. నైట్ అంతా మళ్ళీ తీసుకున్నప్పుడు కొంత డేటా అందరినీ తీసుకుని వచ్చాం. మనం కొంతమంది పికప్ చేసాం. మహేష్ అనేవాడు ఒక కీలకమైన వ్యక్తి కూడా పికప్ అయ్యాడు. మహేష్ అనే వ్యక్తిని కూడా పికప్ అయినప్పుడు A3 పికప్ అయ్యాడు. అతని దగ్గర కూడా చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నిన్నటి ప్రెస్ మీట్ నిన్న పొద్దున ఎక్కడ నేను అసలు పేపర్ మా దగ్గర లీక్ కాలేదని అన్నాను. మీరు నిన్న పొద్దున ఏం లేదన్నాను, మా దగ్గర కాదు అసలు ఆ గోడ చూస్తే అది అక్కడ కమలాపూర్ మనకి ఏది ఉప్పలు కాదని అన్నాను. తర్వాత నిన్న ఈవినింగ్ నేను ఏమన్నాను, కమలాపూర్ బాయ్స్ హాస్టల్ బాయ్స్ స్కూల్ జెడ్పీ స్కూల్లో జరిగిందని అన్నాను. అంటే అసలు వచ్చే ఫ్యాక్ట్స్ బట్టి మీకు చెప్తున్నాను, కాంట్రడిక్షన్స్ ఎక్కడ ఉండవు. మీకు స్పష్టంగా అంటే ఇక్కడ జరిగింది, ఈ స్కూల్లో జరిగింది అని చెప్పాను. కుట్ర దాగింది అనేది ఇప్పుడు కుట్ర వెనకాల యాంగిల్ మీకు చెప్తుంది. ఇప్పుడు అంతా కూడా బీజేపీ నేతలు మొత్తం ఆరోపిస్తున్నారు. ఇంతకుముందు అక్కడ కోర్టు దగ్గర కూడా వాళ్ళు చేసినంటే ఇది కుట్రపూరితంగా ప్రభుత్వం పోలీసు యంత్రాంగం కలిసి బండి సంజయ్ని ఈ కేసులో ఇరికించారనేటువంటి వాళ్ళ ఆరోపణ. బండి సంజయ్ గారిని ఒకళ్ళు ఎందుకు ఇరికిస్తామని ఇరికిస్తే చాలా మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు ఇరికించట్లేదు ఉండేది? అవి కూడా చూడాలి కదా. మరి చెప్పాము మీరు. ఇప్పుడు మీరు అన్నారు మెసేజ్ పంపిస్తేనే కేసు కుట్ర యాంగిల్ పెడతారంటే రాజేందర్ గారికి పంపించారు, అది కూడా చెప్తున్నాను కదా. మరి వాళ్ళని కూడా ఎందుకు మరి ఇరికించవచ్చుగా? లేదా బీజేపీ వాళ్ళు చాలా మంది పంపించారు, వాళ్ళని ఎందుకు ఇరికించలేదు? అంటే పేపర్ స్ప్రెడ్ చేసిన తర్వాత దానికంటే ముందు సంజయ్తో మాట్లాడడం, మా తర్వాత మాట్లాడడం, ఇట్లాంటి కాన్వర్సేషన్స్ ఏమన్నా మీకు ఆధారాలు ఉన్నాయంటే
ఎగ్జాక్ట్ నేనే అంటున్నాను కదా, మీకు ఫోనే అతను ఇవ్వట్లేదు. ఫోన్ ఎందుకు దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది? అతను ఒకవేళ కనుక అతను నిర్దోషి అయితే, అతను ఎటువంటిది చేయకపోతే వై ఈజ్ హైడింగ్ ద ఫోన్? ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అండి. సో అది వచ్చుంటే కనుక చాలా వచ్చేది మనకి. సో మొబైల్ నెంబర్